సరిత గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఇస్ క్లియర్. ఒక్క నిమిషం వినోద్ గారు, ఈ పాయింట్ కి ఏం చెప్తారు? ఏ పార్టీలో వచ్చినా ఒకవేళ వాళ్ళ క్యాండిడేట్ కి రావాలని ఇష్టం ఉంటే మేము చేర్చుకుంటాం, ఏ పార్టీ నుంచి గెలిచినా. ఏం చెప్తారు దీనికి? అంటే పార్టీల నుండి గెలిచి రావడం అనేది అనైతికం. ఎందుకంటే ఒక పార్టీ మేనిఫెస్టో మీద గెలిచినాక అదే పార్టీలో ఉండాలి లేదా రాజీనామా చేసి రావాలి. అంతే తప్ప నువ్వు ఆ పార్టీలో గెలిచి ఆ మేనిఫెస్టోకు ప్రజలకు వివరించి ప్రజల చేత ఆ మేనిఫెస్టో అంగీకరింపజేసి మళ్ళీ అక్కడ గెలిచి అక్కడ ఆ పార్టీ నిధులు తీసుకొని ఆ పార్టీకి డోకా చేసి వస్తే అట్లాంటి మోసగాన్ని చేసుకునే పార్టీ కూడా మోసగాల పార్టీ అవుతుంది. కాబట్టి నేను ఆ విధానాన్ని వ్యతిరేకిస్తా. ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో అయితే గెలిచావో ఆ పార్టీలోనే ఉండాలి, లేదంటే ఆ పార్టీ నీకు నచ్చకపోతే తర్వాత రాజీనామా చేసి కొత్త పార్టీలో ఇవ్వాలి. అంతే తప్ప ఒక నిమిషం అండి, పాయింట్ క్లారిటీ వచ్చింది. ఎస్ శివకుమార్ గారు ఇప్పుడు ఏం చెప్తారు దీనికి? ప్రొఫెసర్ వినోద్ గారు చెప్పిన మాట ఈ రోజు ప్రజలు పాటించాలండి. ప్రజలు కాదు, ఫస్ట్ మీరు పాటించాలి, నిల్చున్న వాళ్ళు పాటించాలి. ఓటేసేంత వరకు ప్రజలు వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్య బద్దంగా ఉంటది. ఓట్లు వేసే టైం కూడా మీరు మ్యానిపులేట్ చేస్తారు, గెలిచిన తర్వాత కూడా మ్యానిపులేషన్ చేస్తారు. జరుగుతుంది. ఆయన ఏదైతే సిద్ధాంతం పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో గెలిచిన తర్వాత ఒకవేళ రేపు నచ్చకపోతే రాజీనామా చేసి గమ్మునుండాలి, లేకపోతే వేరే పార్టీలో జాయిన్ కావాలి. గెలిచినాక రావాలంటే ఈ ధోరణి తీసుకొచ్చిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఈ రోజు ఈ సిస్టమ్ ని తీసుకొచ్చిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్. 10 సంవత్సరాల ప్రజలకు అదే వంట పట్టిపోయింది. ఈ రోజు ఉపేంద్ర గారు మాట్లాడుతుండ్రు, ముఖ్యమంత్రి మాట్లాడితే పద్ధతిగా ఉండాలా, తెలివిగా ఉండాలని. చౌటలు దద్దమ్మలు మీరు ఆడంగులు మొగోళ్ళారా అన్నది మర్చిపోయిండ్రేమో ఉపేంద్ర గారు. ఈ రోజు ఇదే కవిత స్వయాన మన మంత్రివర్గంలో ఒక మహిళ లేదంటే ఇదే కేసీఆర్ గారు గతంలో ఏమన్నారు, ఇవి ఉన్నోళ్ళంతా మొగోళ్ళారా అంత ఆడోళ్ళే కదా అని ఇండైరెక్ట్ గా ఆల్రెడీ అప్పట్లో కేసీఆర్ చెప్పిండు. ఎవరిని అన్నట్టు అది మర్చిపోయిందా? ఈరోజు కేసీఆర్ తిట్టే తిట్టుడు ఈ రోజు మిగతా ఒక్క నిమిషం ఉపేంద్ర కేసీఆర్ తిట్టిన తిట్టుడే ఈ రోజు బండి సంజయ్ గారు కానీ తీర్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారు మొత్తం మా అరవింద్ వీళ్ళందరూ నేర్చుకుంది కేసీఆర్ భాషనే కదా. ఈరోజు కేసీఆర్ తిట్టిన భాష 10 సంవత్సరాలు మొత్తానికి తెలంగాణ భాషనే ఇట్లుంటది అనే రకంగా అదే భాష ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడని అడుగుతున్నారు ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు 10 ఏళ్లలో? వాళ్ళు ఏం చేయలేదు. ఈ పార్టీ మార్పులు చేరికలు అన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎంకరేజ్ చేస్తుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా, అదే బాటలో కాంగ్రెస్ వెళ్తుందా? మరి కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏం తక్కువ లేవంటే అంతకు మించి మేము మాట్లాడదామంటే మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లో మీరు వెళ్తున్నారా? మరి రేవంత్ రెడ్డి ఏం చెప్పండి? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే దిమాగ్తోనే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. ఈ రోజు ఈ 2 సంవత్సరాలలో నేను నో డౌట్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 2500 రూపాయలు ఇయ్యలే, నిరుద్యోగ వృత్తి ఇయ్యలేదు, ప్లస్ ఇంకోటి తులం బంగారం మిగతా ఇచ్చిన గ్యారంటీలలో వీటి గురించి మాట్లాడాలి కదా. అదే మరి బహిరంగ సభల్లో వీటి గురించి మాట్లాడాలి. ఇవి వస్తాయి, డిలే అయినాయి, ఇంత టైం పడుతుంది, ఈ టైంకి ఇస్తాము అని చెప్పి ఇట్లా మాట్లాడినా బాగుండేది. వీళ్ళకి ఓటు వేయద్దు, చీరలు కట్టుకునే ఓటు